మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. నన్నే ఎందుకు యాదగిరి కూతురుగా పుట్టించాడు దేవుడు? నిన్నే ఎందుకు కేఆర్ కొడుకుగా పుట్టించాడు? మనిద్దరిని ఎందుకు కలిపాడు? మన పెళ్లి జరగదు బాబీ. నువ్వు లేకుండా నేను బతకలేను. ఇప్పుడు ఏం చేయాలి? ముందు ఏడవటం మానేసి ఏం చేయాలో ఆలోచించాలి. బాబీ, నీకంతా ఆటగా ఉంది, కానీ మా నాని గీని ఏం లేదు భాగ్యమతి. యాదగిరి కూతురుగా పుట్టం నీ తప్పు కాదు, కేఆర్ కొడుకుగా పుట్టం నా తప్పు కాదు. మన ఇద్దరి పెళ్లికి వాళ్ళ గొడవకి ఎటువంటి సంబంధం లేదు. నేను లేకుండా నువ్వు బతకలేవు, నువ్వు లేకుండా నేను బతకలేను. ఇక మనం నా దేవుడు గొడవ పెడితే లేడు, సరేనా? రే బాబీ, ఎల్లుండి రాత్రి బయలుదేరి నువ్వు అమెరికా వెళ్ళిపోతున్నావు. నీతో పాటు నేను కూడా వస్తున్నా. ఈ ట్రిప్ లో నేను 6 నెలలు ఉంటాను. 15 days కాదు, 6 నెలలు మీ అమ్మ నీతోనే ఉంటుంది. హ్యాపీయా? అది కాదు డాడీ. ఐ నో యువర్ ప్రాబ్లమ్స్. హలో, అయితే యాద్గిరి నా ఏరియాలో టెండర్ వేయలేదా? యాద్గిరి ఏరియాలో నేను టెండర్ వేస్తాను. ఏమవుతుందో చూస్తాను. నో రవి, దిస్ ఇస్ ద ఫైనల్ డిసిషన్. డాడీ యాదగిరి అంటే నో 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 ప్లీజ్, ఆ పేరు నీకు వినపడకూడదు, దాని గురించి మాట్లాడకూడదు. దాట్స్ ఇట్, ఓకే? ఇంకా నువ్వు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. ఎల్లుండి వెళ్ళిపో. అసలు యాదగిరికి డాడీకి వద్దు నాన్న, మళ్ళీ డాడీ విన్నారంటే కోపడతారు. ఆ పేరు మన ఇంట్లో వినపడకూడదంతే. పునరస్తం ప్రక్షాళ్య ప్రాచీనావితి. అయ్యా మీ గోత్రం చెప్పండి. భరద్వాజ. భారద్వాజ గోత్రస్య ప్రతి సంవత్సరేక మృతాక్షాన్య యజమాన్య సపత్ని. అయ్యా మీ భార్య పేరు చెప్పండి. చూడు, లక్ష్మి స్వర్గీయ చచ్చిపోయింది. కేఆర్ వాడు చంపాడు. లక్ష్మీ నామదేవస్య ప్రతి సంవత్సరేక మృతాక్షాన్ ఆమశ్రేష్టం కరిష్యే. ఓం ప్రజాపతే స్వాహా. ఓం అగ్నయే స్వాహా. ఓం సవస్వాహ. ఓం భోర్భవస్వ స్వాహా. ఓం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ ఏవ సవితా ప్రసవే. ఓం ప్రజాపతేన స్వాదేతానన్యో విశ్రాదేతాని పరితాత బభూవ. యత్కామాస్తు జోమస్తన్నస్తు వయగ్వస్యామాపతయోరయేన ప్రజాపతే స్వాహా. ఏం చేస్తున్నావు అమ్మమ్మా? గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నా, కనపట్టంలా? నువ్వు సరిగా మాట్లాడలేవా? నాకేం మాయరోగం, బాగానే మాట్లాడుతున్నానుగా. సర్లే. అమ్మమ్మ, కేఆర్కి డాడీకి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? తిన్నది అరక్క. ఈ గొడవలు ఇంకా ఆగవా అమ్మమ్మ? చస్తే ఆగవు. ఆ కేఆర్ గాడు మీ నాన్న ఎవడో ఒకటి చస్తే అప్పుడు ఆగుతాయి. ఎవరు చావకుండా ఈ గొడవలన్నీ ఆగేలాగా నా దగ్గర ఓ ప్లాన్ ఉందమ్మమ్మ. చా. అవునమ్మమ్మా. కేఆర్కి కొడుకులు లేరా అమ్మమ్మ? ఉన్నాడంట్లే ఒకడు. మీ నాన్నకు భయపడి అమెరికాలో పెంచుతున్నాడంట. వాడెక్కడున్నా సరే నో ప్రాబ్లం. ఇప్పుడు నేను జాగ్రత్తగా ప్లాన్ చేసి ఆ కేఆర్ కొడుకుని ట్రాక్ చేసి లవ్ చేసి పెళ్లి చేసేసుకున్నాననుకో. ఆహా, అనుకో, అప్పుడు ఇద్దరు కలిసిపోతారు కదా. కలిసిపోరు, మీ ఇద్దరిని కలిపి చంపేస్తారు. వెరీ వెరీ ఆలోచనలు బానేసి వెళ్ళి పడుకో. మీ ఇంట్లో మా నాన్న పేరు ఎత్తనివ్వట్లేదు, మా ఇంట్లో మీ నాన్న పేరు ఎత్తనివ్వట్లేదు. పెళ్లి పేరు ఎత్తితే ఇద్దరిని కలిపి చంపేస్తారని జ్యోతిష్యం చెప్తుంది మీ అమ్మమ్మ. రేపు ఈవినింగే నన్ను యూఎస్కి వెళ్ళిపోమంటున్నాడు మా డాడీ. నాకేం అర్థం కావట్లేదు. భాగ్యమైతే నీకెందుకు అర్థం? 2 seconds రా నీచ్, 2 seconds ప్లీజ్. నువ్వేమో నేను జోక్ చేస్తున్నాను అనుకుంటున్నావు. జస్ట్ వన్స్, ఒక్కసారి తప్పు చేసి అవతల పడేస్తే నిన్ను. సరే సరే సరే, కానీ ఒక్కసారి తప్పు చేసావు అనుకో, మీ నాన్న మా నాన్న చచ్చినట్టు మన పెళ్లి ఒప్పుకుంటారు. అబ్బా, సుత్తి కొట్టకు.
సరే కొట్టను, పోనీ లేచిపోదామా? ఏంటి లేచిపోదామా పిచ్చ కింద ఎక్కడికి పోతాం? ఇద్దరిని కలిపి చంపేస్తారు. అంటే ఎప్పుడు పొడుచుకోవటాలు చంపుకోవటాలు. పాజిటివ్ గా ఆలోచించరా? ఇప్పుడు మన ఇద్దరం లేచిపోయాం, మీ నాన్న మా నాన్న ఏం పీకుతారు? 4 రోజులు మనం కనపడకపోతే ఆళ్లే దిగొస్తారు. ఏం కంగారు పడక్కర్లేదు. మీ నాన్న మా నాన్న ఎవరి నాన్న లవర్స్ ని బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, చంపుతానో చేస్తానో అంటారు. మనదేం పట్టించుకోకుండా కొన్ని రోజులు హాయిగా దేశం అంతా తిరిగొద్దాం. మీ నాన్న నీ కోసం వెతుకుతాడు, మా నాన్న నా కోసం వెతుకుతాడు. మనాలు పొగరు పూర్తిగా దిగిపోయి మన విలువేంటో వాళ్ళు తెలుసుకునే లోపు కాశ్మీర్ లో కళ్యాణం, కన్యాకుమారిలో గర్భాధానం. ఎక్కడున్నాం మనం? మనం తిరిగొచ్చే లోపు మీ నాన్న మా నాన్న తాతయ్యలు కాబోతున్నారనే శుభార్తో తిరిగొద్దాం. ఎలా ఉంది ప్లాన్? ఓకే, బానే ఉంది. బాగుందేంటి? అదిరింది. రా రే నీచ్, డిసైడ్ అయిపోయాం రా. మేమిద్దరం లేచిపోతున్నాం, నువ్వు మాత్రం మాత్రం రావట్లేదు రా. రే అసలు ఇప్పుడు ప్లాన్ ఏంటంటేరా, నాకెందుకు చెప్తున్నావురా? అది కాదురా, నీ గోల్ నాకెందుకురా? ఏదో ఊరు కాని ఊళ్ళో దేశం కాని దేశంలో కలిసాం. నేను కొంచెం బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు నాకు కొంచెం హెల్ప్ చేసావు, ఓకే. అందుకని ఇప్పుడు నా లైఫ్ రిస్క్ చేయాలా? మీ బాబాకు గోండా, వాళ్ళ బాబాకు గోండా. మీ ఇద్దరు తిన్నదరక్క ప్రేమాదామా అంటే ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా లేచిపోతా ఉన్నారు. పోతే పండరా, నాకెందుకు? మీకు నాకు సంబంధం లేదురా అసలు. ఏ అసలు ఫ్రెండ్షిప్ అంటే తెలుసారా నీకు? ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నా బాబీ. ఇలాంటి వదే నా ఫ్రెండ్ అంటావు? అసలు నేనైతే ఏంట్రా బాబీ ఏమైందిరా? అది కాదురా బాబీ, నేను గొడవలకు చాలా స్పీడ్గా వెళ్ళిపోతాను కదా. అసలు విషయం నాకు భయం చాలా ఎక్కువరా. నువ్వున్నాను ధైర్యంతో నిన్ను చూసుకుని దూసుకెళ్ళిపోతుంటాను. ఇప్పుడేమో నువ్వు వెళ్ళిపోతున్నావు, నేను ఒక్కడనే అయిపోతాను రా. మీరు వెళ్ళాక ఆహ్లాదం మీరేదో నన్ను గ్యారంటీగా పట్టుకుంటారు. గోళ్లలో సూదులు గుచ్చుతుంటే ఆపుకునే ధైర్యం నాకు లేదురా బాబీ. ఇప్పుడు నువ్వు మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు చెప్పలేదు అనుకోరా. వాళ్ళు నన్ను ఏం చేసినా నేను చెప్పలేను కదరా. అందుకని అలా చెప్పు. ఫ్రెండ్స్, హలో కేఆర్, నీ కొడుకు ఎక్కడున్నాడో తెలుసా? ఎక్కడ? నీ కొడుకు యాదగిరి కూతురు ఇద్దరు కలిసి లేచిపోయారు. ఎవరు మాట్లాడేది? హలో, ఏమైందండి? ఏం కాలేదు. ఏమైంది? ఏమైందండి? ఏం కాలేదంటున్నాను కదా. ఎలా చోట అదేమైంది కనుక్కున్నావా? హలో, యాదగిరి, ఎవరు? నేనెవరైతే నీకెందుకు? నీ కూతురు కేఆర్ గాడి కొడుకుతో లేచిపోయింది తెలుసా? బస్వాన్ రామలాపురం సర్పంచ్ సిసి అమ్మిరాజు ఓల్డ్ బిఏ ఆధ్వర్యంలో ఉత్తర భారతదేశ యాత్ర ఇట్లా అమ్మిరాజు ఫ్యాన్స్ అసోసియేషన్. ఈడికి ఎవరున్నారు? ఫ్యాన్స్ ఈడే రాసుకున్నాడు. బాయా బాయా అట్టుపండు. పబ్లిక్ సర్పంచ్ని పడుకోవడానికి లేని పిస్టేజ్ పిలుచుకోవడానికి వచ్చింది ఈడికి. ఆ పిచ్చి తల్లి పేరు పొల్లాట్ల రామలక్ష్మి కారం సెట్ని స్పెషల్. 10 ఏళ్ల నుంచి ఈడితోనే ఉంటుంది. పెళ్లి చేసుకుంటాడని ఆశ. దానికి ఆడెందుకు చేసుకుంటాడు? ఆ జన్మ బెమ్మసారు కదా. ఇక్కడ ఎవరు లేరు కదా బాయ్యా. బస్సు ఇటు బస్ ఎక్కుతున్నాను సర్పంచ్ గారు. ఒక ఎంట్రుకుంటే ఇస్తారా? ఈడు అక్కడ కొత్త రకం ముష్టోడు.
ఒరిస్సా రాష్ట్రంలోని మారుమూల గ్రామం బెస్త అక్కడికి వెళ్లి శాతపడి నేర్చుకొచ్చాడంట. ఆ శాతపడి చేయడానికి ఎంట్రుకలు అడుక్కుంటాడు. రకరకాలు. ఇస్తాలే ఎక్కు ఎక్కు. ఈడొకడు చేతపడి పిచ్చి ఈడును. అరే గొట్ట కొట్టేమంటారా? అక్కడ కాదు ఇక్కడ. ఈడు ముందు చెయ్యేస్తాడు, భయం సంకలో సెంటు కొట్టేస్తాడు. సందు దొరికితే మా బావ మొఖానికి మస్కా కొట్టేస్తాడు. అవును రే, బస్సు ఇంకా బయలుదేరలేదేంట్రా? మీ దైవాలు 4 టికెట్లు వేసుకున్నాయి గారు. ఇద్దరు వస్తే బయలుదేరిపోవడమే. ఏంటి నా బస్సులో 100 టికెట్లు అమ్ముకున్నావా? ఏదో మిమ్మల్ని నమ్ముకుని పోతున్నాయి గారు. ఎదవేసాలు వేసామంటే తొక్కి పట్టి నారతెత్తాను. ఎక్కు బస్ ఎక్కు. అని పిలవమంటారా? ఈ ఎక్స్ట్రాలే, నువ్వు ఎక్కు. అరే పోలీసు బావ వచ్చేస్తాడు, మా ఇంటి తినేస్తాడు. నీ ఆఫీసులో ఎక్కేసుకోరా బాబు. ఏంటోరే బామర్ది, ఏంటి పళ్ళు కొంటున్నావా? లేదు, లారీలు కొంటున్నాను. ఈ ఎటకరాలకు లోపమే లేదు. కానీ రే, ఈ కాశ్మీర్ యాపిల్స్ తింటే రక్తం అడద్దు రే. ఎక్కడి నుంచి? కుళ్ళు జోకులు ఆపి బస్సు బయలుదేరుతుంది, వచ్చాయి. ఇక్కడే ఉంటే దోలు తీరిపోద్ది. అరే అందరూ ఎక్కరా? అరే గొట్టం, ఏంటిది? ఎవరు మీరు? మీరెవరు? అయ్యి బాబా, ఆయన ఎవరేంటండి? మా బావ. అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బియ్యి. తమరెవరో? బాబీ. ఆ? ఎవడో నసగాడి తగిలాడు. ఈడితో ఆడుకుంటాం చూడు. భాగ్యమతి. భాగ్యమతి శ్రీమతి? భాగ్యమతే. భాగ్యమతి శ్రీమతి అని అడుగుతున్నా. భాగ్యమతేనండి. శ్రీమతి అని అడుగుతున్నాను. వాళ్ళ ఇంటి పేరు శ్రీమతి కాదే. ఆవిడ మీకేమవుతుంది? ఆవిడే. అలా ఆవిడంటలే బావా. అల్లుడు గారు చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారు. మీ అల్లుడు గారా? నేను ఆజన్మ బ్రహ్మచారిని. ఐ మీన్ లైఫ్ లాంగ్ బ్రహ్మచారి. మనమేం మాట్లాడుకుంటున్నాం? మీ అల్లుడు గురించి. పెళ్లి పెటాకుల్లి అల్లుడు ఎక్కడి నుంచి వస్తాడు? మిమ్మల్ని అభిమానంగా మా బావ అల్లుడు గారు అంటున్నాడు కదా బావా. థ్యాంక్స్, మీరు చాలా మంచి వాళ్ళు అనుకుంటా. పొగడ్తలు నాకు ఇష్టం ఉండవు. మీకేం కావాల్సిన నన్ను అడగండి. ఓకే ఓకే. ఈ పాటికి మనాళ్ళు మన కోసం వెతుకుతూ ఉంటారుగా. రాత్రికి మనం ఇంటికి వెళ్ళకపోతే కదా వెతుకుతారు. అప్పుడే ఎలా తెలుస్తుంది? నీచ్ గారు చెప్పేసి ఉంటాడుగా. సునీలా? మన సునీలా ఎందుకు చెప్తాడు? నేనే చెప్పమన్నానుగా. నువ్వెందుకు చెప్పమన్నావు? మరి మనం లేచిపోయాం తెలియాలిగా. బాబీ, నీకైనా పిచ్చెక్కుండాలి, లేకపోతే నాకైనా పిచ్చెక్కుండాలి. నాకేం అర్థం కావట్లేదు. రిలాక్స్ భాగ్యమతి. మన ఇద్దరం లేచిపోయామని మన ఇంట్లో వాళ్ళకి తెలియాలి. యూ అండ్ మీ అని చక్కగా హనీమూన్ చేసుకుని తిరిగి వచ్చేటప్పటికి మన వాళ్ళు కూడా మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటారు. ప్రాబ్లమ్ సాల్వ్. ఇడియట్, నీకు అసలు బుద్ధుందా? 15 ఏళ్ల తర్వాత ఇండియా వచ్చిన నా కొడుకు జస్ట్ 15 రోజుల్లో యాద్గిరి కూతురుతో ప్రేమలో పడ్డం, వాళ్ళిద్దరూ లేచిపోవడం నాన్ సెన్స్. ఇంటెలిజెన్స్ వాళ్ళ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం మ్యాట్రిక్స్ మరి. ఓ మినిస్టర్ సార్, కే అని మాట్లాడుతున్నాను. నమస్తే సార్, హౌ ఆర్ యు? దొంగ నమస్కారాలు నాకొద్దు సార్. ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ యాదగిరి గాడు నా కొడుకుని కిడ్నాప్. అది కాదు సార్, ఇక్కడ మా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఇప్పుడు మన అబ్బాయి యాదగిరి కూతురు అయితే లవ్ లో ఉన్నారని. మీరు మాట్లాడకండి, మాట్లాడారుగా ఆ రోజు. సంధి చేశారు కదా సార్. ఇప్పుడు నేను మాట్లాడతాను, వినండి. ఇది నా కొడుకు లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. చాలు, ఇక నటించకండి. పొలిటికల్ గేమ్స్ వద్దు సార్. యుద్ధం మొదలవుతుంది. యాదగిరి గాడు నేను సిద్ధంగా ఉండండి. అది కాదు సార్, నేను చెప్పేది సార్, నేను చూసుకుంటాను. మీరు వినండి సార్. నాకు నా కొడుకు దొరికే వరకు రాష్ట్రంలో మారణ హోమం జరుగుతుంది. వీడి కొడుకు దేంతో పారిపోతే నా మీద వస్తుందంటయా? హలో యాదగిరి, నమస్తే, బాగున్నారా? హలో వినండి. 100 సార్లు చెప్పాను మీకు వాడి గురించి నాకు తెలుసని. వినలేదు మీరు. సందన్నారు, సందుకి నేను ఒప్పుకున్నాను. వేశారుగా వెనక తప్ప. నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు. ఎవరు చెప్తారు సమాధానం దీనికి? అది కదన్నా, మా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే అసలు ఇక్కడ మన అమ్మాయి కేర్ గడి కొడుకు. అదే అబద్ధం. వాడు కొడుకు అనే వాడు ఇక్కడ లేడు. నాకు భయపడి పిరికి మనం అమెరికాలో పెంచుతున్నాడు. ఇప్పటిదాకా ఎవరికి తెలియదు వాడు ఎలా ఉంటాడో అని. ఎవడో కిరాయి వదలని తీసుకొచ్చి డ్రామాలు ఆడుతున్నాడు. అనవసరం చెప్తున్నాను, వినండి మినిస్టర్ గారు. ఇంకా నా వల్ల కాదు.
ఇంకో 24 గంటలు మూసుకొని ఉంటా అంతే. ఈలోగా నా కూతురు నా ఇంటికి రావాలి క్షేమంగా. చెప్పండి, ఆడికి లేకపోతే ఒక్కొక్కడే చేస్తా. రాష్ట్రం మొత్తం తగలడిపోతాయి. షోకుని నాకు ఇద్దరు కొట్టుకు తెచ్చారు, అది మనకు తలకాయ నొప్పి. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ప్రేమించుకుంటున్నారంట, అది నా తలకాయ నొప్పి. తిక్కుమాలిన మినిస్ట్రీ, తిక్కుమాలిన మినిస్ట్రీ. అరే వర్షం పడుతుంది, అది ముయ్యి. చాలా బాగుంటుంది. నాకు వర్షం అంటే చాలా ఇష్టం బాబీ. వర్షంలో తడవాలంటే చచ్చేంత ఇష్టం. కానీ మా అమ్మ ముందుగా ముసలిది, నన్ను అసలు వర్షంలోకే వెళ్ళనిచ్చేది కాదు. నీకు ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా? ఏ, బాబీ పడుకున్నా. ఏ, ఏ, బాబీ 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 ఏం చేస్తున్నావు? బాబీ పైగా నేనా? నువ్వే వర్షంలో తగలన్నావు కదా. అయితే పిచ్చ కింద నీకు పడిపోతావు బాబీ, వద్దు ప్లీజ్. భాగ్యమతి, దేవుడు మనకు చాలా తక్కువ టైం ఇచ్చాడు. తొందరగా అనుభవించేయాలి. నా మాట విను. నీకు విషయం తెలుసా? కోరికలు తీరకుండా మనుషులు చనిపోతే దెయ్యాలైపోతారంట. కమ్ కమ్, కోరికలు తీర్చేసుకుందాం. దా వద్దంటే విందు. జాగ్రత్త, కాదు కూర్చో. ఏయ్, నువ్వు సిగరెట్ కలుస్తావా? ఏ సిగరెట్ మగాళ్ళు అబ్బసమ్మా? ఆడాళ్ళు కాల్చకూడదా? అమెరికాలో పెరిగిన మగాళ్ళు మగాళ్లే. అదేం కాదు. అయినా అసలు నువ్వు సిగరెట్ ఎందుకు కలుస్తావు? నువ్వెందుకు కాలుస్తావు? అది అవును కదా. అసలు మనం సిగరెట్ ఎందుకు కలుస్తాం భాగ్యమతి? మట్టి లేక జస్ట్ ఫర్ కిక్. లైఫ్ లో బోర్ కొట్టి సిగరెట్ కాలుస్తాం. ఇంక నాకు లైఫ్ లో బోర్ కొట్టదు బాబీ. నువ్వు దొరికావుగా, నాకు ఇంకా సిగరెట్ కాల్చాల్సిన అవసరమే రాదు. నువ్వెందుకు సిగరెట్ పారేసావు? నాకు కూడా సిగరెట్ అక్కర్లేదు. ఇలా అడిగినప్పుడు ఏంటది ఇచ్చేది? చిన్న పిల్లనమ్మా. రాత్రి నువ్వు నన్ను ఏం చేయలేదు. బస్సులో వాళ్ళే మనం ఏదో చేసేసుకుందాం అనుకుంటున్నారు. నేను చక్కగా తప్పు చేస్తుంటే ఎంత బాగుండేది. రాత్రిపూట వర్షంలో బస్సు పైన ఆ కుదుపులు, ఆ మలుపులు. భాగ్యమతి, నీకెందుకు అర్థం కావట్లేదు? నాకు అర్థం కావట్లేదు. తప్పు చేయటం వయసు చాలా కరెక్ట్ భాగ్యమతి. భాగ్యమతి, నా మాట విను భాగ్యమతి, ప్లీజ్ భాగ్యమతి. భాగ్యమతి భాగ్యమతి, నీ మాట వింటాను బాబీ. భాగ్యమతి ఒప్పేస్తుంది. ఏంటి అందరిలో అసహ్యంగా సిగ్గుసెర లేకుండా ఏంటి మాటలు? నాకు కన్ఫ్యూజన్ వచ్చేసింది భాగ్యమతి. నాకేం అర్థం కావట్లేదు. ఆగలేకపోతున్నాను భాగ్యమతి. కాటు దేవుని దొరికిద్దని చూసారా? ఒక నిమిషం బాబీ ప్లీజ్. ఏంటి? గుడి ఏదైనా ఉందేమో కనుక్కో. ఏంటి గుళ్ళోనా? చాలా బాగుంటుంది బాబీ. కళ్ళు పోతాయి భాగ్యమతి, తప్పు. గుళ్ళో దేవుడి సమక్షంలో వీళ్ళందరూ చూస్తుండగా చేసుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళందరూ చూస్తుండగానా? నీకేమైనా పిచ్చి పట్టిందా? పెళ్ళంటే అలాగేగా జరుగుతుంది బాబీ. ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడింది పెళ్లి గురించి భాగ్యమతి? అవును. పెళ్లికి ముందు జరిగితేనే దాన్ని తప్పంటారు భాగ్యమతి. పెళ్లి తర్వాత దాన్ని శోభనం అంటారమ్మా. అరే, పెళ్ళి అయ్యేదాకా అడ్వాన్స్ అయ్యావంటే పళ్ళు రాలకూడతా. ఏంటి పెళ్ళి అంటున్నారు? పెళ్లి కాదు అంకుల్, వెళ్ళు అంటుంది. ఎక్కడికి? బాత్రూమ్. ఓ అల్లుడు గారు, తమరు దేవురు అన్నారు? అమెరికా. అమ్మాయి గారు దేవురు అన్నారు? ఏమనలేదే. ఏమన్నా అందాం అనుకుంటున్నారా? అనాలంటారా? అడిగినందుకైనా అనొచ్చు కదా. అవును పురం. అవును పురం. అదెక్కడా?
కాదు గూడెం పక్కన ఉంది అంకుల్. కాదు గూడెం అదెక్కడో? నీకెందుకు పల్లి ముందుంది అంకుల్. నీకెందుకు పల్లె? అవును కాదు నీకెందుకు? ఓకే. అల్లుడు గారు, అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బిఏ. అవును కాదు నీకెందుకు? అల్లుడు గారు ఆచితూచి మాట్లాడతారు. అలాగే జాగ్రత్త. సార్, ఆ కేఆర్ కొడుకు ఈ యాదగిరి కూతురు ఒళ్ళు తిమ్మిరికి లేచిపోయారు సార్. ఈ మూర్ఖులు కదా అని చెప్పిన అర్థం కావట్లేదు. నా కొడుకుని కిడ్నాప్ చేశారని వాడు, నా కూతురిని కిడ్నాప్ చేశారని వీడు రాష్ట్రం మొత్తం తగలబెట్టేస్తున్నారు సార్. స్టేట్ లెక్క లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు సార్. ఇప్పుడు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి సార్. ఉండవయ్యా, ఇలా అంటే ఆర్డర్ నువ్వు నీకు అలాను. ఇప్పుడు ఏమైనా కంగారు పెడితే వచ్చేట్లు నా డిపాజిట్లు కూడా గలంత అయిపోతాయి. అన్నిటికీ ఊరికే కంగారు పెట్టుకోకూడదు. పాప పండాలి, పాప పండాలయ్యా. అంకుల్ బాబీని చూసారా? అంకుల్ మిమ్మల్ని అంకుల్ బాబీని చూసారా? అంకుల్ బాబీని చూసారా? లేదమ్మా, నేను చూడలేదు. వీడు చూసినా కానీ నీకు చెప్పడం. భాగ్యమతి, బాబీ బాబీ పొద్దున్న ఎక్కడికి వెళ్ళిపోయా? నీకోసమే తిరుగుతున్నా. బాబీ ఇవాళ ఏం రోజు తెలుసా? మనిద్దరం పోయిన నెల సరిగ్గా ఇదే రోజు సేమ్ డే కలుసుకున్నాం. అందుకే నీకోసం ఒకటి తీసుకొచ్చాను. 2 తేలైపోయావా? జోకులొద్దు బాబీ. నేను నీకోసం తీసుకొచ్చానుగా. ఏంటది? చూపించవా ప్లీజ్? ముందు నువ్వు చూపించు. లేడీస్ ఫస్ట్. అలా అంటే నేను చచ్చినా చూపించను. మనం లేడీస్ కదా. జోకులొద్దన్నానా? సరే నో జోక్, సీరియస్. ఎంత బాగుందో, చాలా బాగుంది బాబీ. ఇప్పుడు నువ్వు చూపించవా? చీ 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 చీ. అరే, మీ లేడీస్ ఎప్పుడు ఒకే సింగిల్ మీనింగ్ లో ఆలోచిస్తారా? నాకోసం తెచ్చా, చూపించు. పొద్దు నుంచి షాప్లన్నీ వెతికితే ఆఖరికి దొరికింది నాకు నచ్చిన షర్టు. ఓ, ఏంటి నచ్చలేదా? బాగుంది, కంపెనీ మంచిది, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. కానీ మరి కానీ ఏంటి? ఈ రంగు నేను ఎప్పుడు వేసుకోలేదు. నేను నీకోసం కొన్న షర్టు, నేను కొన్న షర్టు నీకు నచ్చలేదు, అంతే కదా? ఓకే ఓకే ఓకే, ఆపు. ఆడికి తెలుగు రాదు. ఏ ఆపు. భాగ్యమతి ఆగు, నువ్వు ఆగు. ఈడికి కూడా తెలుగు రాదు. ఎంత బాగుంది ఈ చీర, కట్టుకోవచ్చు కదా. ఎందుకు ఏడుపు? ఎలాగే నీతో చచ్చింది. ఇవాళ మనం కలుసుకున్న రోజు, హాయిగా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఈ ఏడుపు అవసరం? అవసరమే. ఎందుకు అని. నా ఇష్టం. ఏంటమ్మా నీ ఇష్టం? నా ఇష్టం. ఏంటని ఇష్టం? నా ఇష్టం రా, నా ఇష్టం రా, నా ఇష్టం రా. నేను నీకోసం షర్టు తెస్తే నువ్వు వేసుకోలేదు. ఇప్పుడు నేను ఆ షర్ట్ వేసుకోవాలి. ఆ దిక్కుమాలిన చొక్క, అదే ఆ అద్భుతమైన చొక్క నేను వేసుకోవాలి. ఏదా షర్టు? అది భాగ్యమతి అక్కడ. ఏంటి? ఒక్క వెంట్రుకుంటే ఇస్తారా? తీసుకో. నీకెక్కడిది ఇది? ఒకసారి కళ్ళు మూసుకో. సరే. తెరిచి చూడు. బాబీ సూపర్. 1 అవర్, ఒక్క గంటలో తెలిసిపోతుంది బాబాయ్. నాకు బాబీ కావాలి. నువ్వు చెప్పేది వినను. ప్లీజ్, నేను చెప్పేది విను బాబాయ్. 10 రోజులైంది బాబీని కిడ్నాప్ చేసి, ఇంతవరకు ఒక క్లూ కూడా దొరకలేదు. సారీ రవిశంకర్, అవుట్ ఆఫ్ మై సైట్. స్టార్ హోటల్ ఎప్పుడు పుల్లట్లు అమ్మటం చూసావా? అక్కడ చూడు. నా ఓహో,
నో నా 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 నువ్వు పచ్చిపిండి నో ఎస్ నో ఎస్ నో అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బియ్యి నేను చెప్తున్నాను ఎస్ నో 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 పొల్లట్టే పొలప్ప పొల్లట్టి సూపరా ఊరు సచ్చినోడా తెలుగోడువా నువ్వు ఏ ఊరు మంది అమలాపురం దగ్గర కొత్తమేడా మరి సూటు బూటేట్రా నీ జిమ్ పడిపోను అమెరికా $1 బజ్జీలు అమ్ముకుని డబ్బులు సంపాదించి ఇక్కడ వచ్చి హోటలెట్టుకున్నాడు ఇంకా మొక్కేటవా ఎందుకు ఎట్నైతే కూక ఎలా ఉందబ్బయ్యా పుల్లని పుల్లట్టు పంటి కంటగానే ఇవ్వదచ్చిన జన్మకే జీవమొచ్చరా ఇదే అట్టంటే అదిరింది రావాలక్ష్మి